అలాగే ఈ సంవత్సరం అన్నా ఈ రక్తము దగ్గరికి నువ్వు సమీపిస్తే ఈ రక్తము నీకు కాపుదలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఈ రక్తము నీలో ఉన్న నాలో ఉన్న సమస్తం పాప మాలిన్యాన్ని కడిగి ఆ మహాపరిశుద్ధ స్థలాన్ని మన పరలోకానికి చేర్చడానికి సిద్ధంగా ఉంది. రక్తము కొడు చప్పలు గట్టే యేసయ్యకే. కాబట్టి ఇన్నాళ్ళు ఈ రక్తానికి దూరంగా ఉండేది చాలు. ఇన్నాళ్ళు ఈ రక్తానికి నువ్వు దోషిగా ఉండేది చాలు. ఇన్నాళ్ళు ఈ రక్తాన్ని గాయపెట్టింది చాలు. ఇన్నాళ్ళు ఈ రక్తాన్ని కాదనుకునేది చాలు. ఇన్నాళ్ళు ఈ రక్తాన్ని దుఃఖపెట్టింది చాలు. ఈ గుడ్ ఫ్రైడే రోజన్నా నీ కొరకు చెందించిన నీతిమంతుడని యేసయ్య రక్తం నిన్ను పిలుస్తుంది. నీ మనస్సాక్షిని శుద్ధి చేయాలని, నీ సమస్త అంతరంగంలో ఉన్న పాపపు చెత్తనంతా తీసివేయాలని, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలని ఈ రక్తము నీ కొరకు మొరపెడుతుందిరా. అక్కడ విజ్ఞాపన చేస్తుందిరా ఈ రక్తము. ఇక్కడ నీ కొరకు వధించబడిన గొర్రెపిల్ల అక్కడికి వెళ్ళి కునుకక నిద్రించక నీ కొరకు మొరపెడుతుందిరా అక్కడ రక్తము. సుఖంగా ఉండలేవురా నాన్న నువ్వు ఎవరైనా సరే. అమ్మా సుఖంగా ఉండలేవు. నీతిమంతుని రక్తము నీ మేలు కోరి మొరపెడుతుంటే ఆ నీతిమంతుని రక్తం దగ్గరికి రానన్ని దినాలు నువ్వు శాపాన్ని అనుభవిస్తావు. నెంబర్ 2 నీ బతుకంత దిగులు. నెంబర్ 3 దేశ దిమ్మరమైపోతావు. ఏడ రాలుతావో ఏడ వాడతావో తెలియదు. కానుక ఈ గుడ్ ఫ్రైడే రోజన్నా నా ప్రభువు మీ మేలు కోరి మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక మానవుని రక్తం మొరపెట్టింటేనే విన్నాను. ఇక్కడ సకల జాతి ప్రజల కొరకు చిందించబడిన నా యేసయ్య రక్తం మొరపెడితే తండ్రి వినడా? ఎవరి కోసం మొరపెడుతుంది? ఆయన ఆఖరి రక్త బొట్టు ఎవరి కొరకు చిందించాడు చెప్పండరా కదా? మరి నీ కొరకు చిందించిన ఆ రక్తము దగ్గరికి నువ్వెందుకు రాకుండా సంవత్సరం దూరం అయిపోతావు? నీకు ఏం పోయే కాలం వచ్చింది? ఇన్నాళ్ళు శాపాన్ని అనుభవించింది చాలదా? ఎన్నాళ్ళు దిగులు చాలదా? ఎన్నాళ్ళు దేశదిమ్మరిగా దేవుడు లేకుండా, ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా. అమ్మో ఈరోజు వచ్చారు నాయన భక్తి పరులు. ఈరోజు బీడి తాగేటోడు కూడా బీడి తాగడంట. ఈరోజు మందు తాగేటోడు కూడా 3 గంటల వరకు మందు తాగడంట. ఈరోజు ఎన్నడు రానోడు కూడా మందిరంలోకి వచ్చాడంట. ఎందుకు? పానికం వచ్చాడని. సిగ్గు మానం ఉండాలి ఒక రవా. ఎందుకు వస్తున్నావు నువ్వు మందిరానికి ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు? మూడు గంటల వరకు మందు తాగవా? 3 గంటల వరకు బీడి తాగవా? 3 గంటల వరకు సిగరెట్ తాగవా? 3 తర్వాత ముక్కు తిప్పలు పడతావు రే. ఈ రక్తం మొరపెడుతుంది నీకోసం. ఊపిరాడకుండా వేస్తుంది నేను. ఇంతవరకు భరించింది, సహించింది, ఓర్చుకున్నది ఈ రక్తం. రాకడి దినాల్లో ఉన్నాం, కృపకాలంలో ఉన్నాం. రక్తానికి వేరైనన్ని దినాలు. నీ మేలు కోరి ఆఖరి రక్త బొట్టు నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ మొగిన కొరకు, నీ పెళ్ళాం కొరకు, నీ కుటుంబం కొరకు చివరి రక్త బొట్టు వరకు చిందించాడు నా దేవుడు. ఎన్నాళ్ళు రక్షణ వాయిదా వేస్తావు? మారు మనసును వాయిదా వేస్తావు? బాప్తిసాన్ని వాయిదా వేస్తావు? ఎన్నాళ్ళు ఈ మురికి వస్త్రాన్ని నీ కొరకు మొరపెడుతున్న ఆ యేసయ్య రక్తంలో ఉతుక్కోకుండా ఎన్నాళ్ళు బయట ఉంటావురా స్వామి? నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి ఉంటావో ఉండవో కూడా తెలుదురా నాయన నువ్వు ఎవరో. అమ్మ నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి ఉంటావో ఉండబోతు కూడా తెలుదు. లైఫ్లో ఉండే బిడ్డలో భయపెట్టడంలే. రక్తము యొక్క బాధ్యత మీకు గుర్తు చేస్తున్నా. ఈ రక్తము దూరంగా ఉన్న నాళ్ళు, ఈ రక్తము వద్దనుకునే నాళ్ళు నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, నెమ్మది సుఖంగా ఉండలేవు. ఎక్కడో గిల్టీనెస్. ఆ గిల్టీనెస్సే చెప్తున్నా. ఏంటి ఆ గిల్టీనెస్ అంటే? నీ కొరకు రక్తం మొరపెడుతుంది. అక్కడ మొరపెడుతుంది. ఇక్కడ ఈ రక్తం మొరపెట్టినప్పుడు కయ్యూనుకు మనశ్శాంతి లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రక్తం మొరపెడుతున్నప్పుడు నీకు కూడా మనశ్శాంతి ఉండదు. ముందుగానే మర్యాదగా దేవుడు అడిగినప్పుడే, అరే కయ్యూను ఇట్లా ఎక్కడ నీ తమ్ముడు అన్నప్పుడే అయ్యా 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 నేనే అయ్యా అనింటే ఆ కథ వేరుండు. ఆమేన్. ఆ పరిస్థితి వేరుండు. కానీ అది రాలే. ఎందుకు? అది వాళ్ళ నాయన అమ్మలో ఉంటే కదా వచ్చేది. ఏవే పళ్ళు తినేవా? నేను ఎందుకు తింటా? నువ్వు నాకు తోడుగా పెట్టినావు చూడు. నేను అడిగినా నాకు పిల్లని ఏమని. ఒకరి మీద ఒకరి నెపములు వేసుకుంటున్నాడు.
ఒకళ్ళ మీద కుక్కలు ఒకళ్ళ మీద. ఈరోజు ఎందుకు మా కుటుంబంలో సమస్య? ఏముంది, నేను బాగానే ఉండ, ఆయన్ని అడుగు. ఏమిరా అంటే నేను కూడా బాగానే ఉండ, ఆమెను అడుగు. ఏమిరా బాగానే ఉండవు, అందరూ బాగుంటే కుటుంబం ఎందుకు తనుకొని చేస్తున్నారు? ఎందుకు కుటుంబంలో ఈ మనశ్శాంతి, రాక్షసత్వం? నువ్వు బాగుండిపోయా, మొగుడు బాగుండిపోయా, పిల్లలు బాగుండిపోయా, మళ్ళీ ఎందుకు కుటుంబం అంతా అల్లకొల్లమైపోతుంది? అది అవ్వ ఆదాములు ఉంటే కదా వాడు ఒప్పుకునేది. అక్కడ వాళ్ళు ఒప్పుకోలే. ఏమిరా పళ్ళు తిన్నావా, చెప్పురా స్వామి, ఒప్పుకోరా చేసింది. ఆహా ఒప్పుకో, నువ్వు నాకు ఇచ్చినావు చూడు, అది తీసుకొచ్చి తిన్నా. ఒరే ఆనికన్నా పనికి మాలాడు, కనీసం ఏమే దట్లా నేను గట్టిదానికి చేసినా కదా, పేరుకు మాత్రమే నువ్వు బలహీనమైన ఘటం, కానీ నువ్వు చాలా బలవంతురాలి. దా నువ్వన్నీ చెప్పు. ఏమంటే మా అమ్మతోడు నేనేం చేయాలి స్వామి, ఆ మానకాడ కూర్చుంటే అది వచ్చేది పుస్తున్నా, నువ్వు దేవుత పోయి దేవుని అవుతావు అంటే తిన్నా. ఆలోచన చేస్తున్నారా? తల్లిదండ్రుల్లో ఒప్పుకునే మనసు ఉంటే కయ్యూనులో కూడా మనసు వస్తుంది. ఏమిరా ఎక్కడ నీ తమ్ముడు అన్నప్పుడే అయ్యా క్షమించయ్య అనింటే బాగుంది పరిస్థితి. కానీ అక్కడ కయ్యూనుకు లేని ఛాన్సు క్రొత్త నిబంధన గ్రంథములో ఈ రక్తము నీకు అవకాశం ఇస్తుంది. రా, ఎన్నాళ్ళు ఈ రక్తానికి దూరంగా ఉండేది చాలు అయ్యా, ఎన్నాళ్ళు ఈ రక్తానికి నేను ఉత్తరవాదినయ్యా, ఈ రక్తంలో కడగబడకుండా శాపాన్ని అనుభవించాం, పాపాన్ని అనుభవించాం, నెమ్మది లేని జీవితం చేశాం, నన్ను క్షమించయ్యా అంటే నిన్ను క్షమించి హక్కున చేసుకోవటానికి నా యేసయ్య రక్తం రెడీగా ఉంది. నువ్వు ఎవరైనా సరే ఆ రక్తము ఇన్నాళ్ళు నీ కొరకు మొరపెట్టింది చాలు. ఈ 2026లో కూడా ఇంకా మొరపెడుతూనే ఉంది. రా, ఆ రక్తం దగ్గరికి వస్తే నువ్వు నీ కుటుంబం మనశ్శాంతిగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తున్నాయి, జనాల మీదకి జనాలు లేస్తున్నారు, కరువులు కాటకాలు తయారవుతున్నాయి, మరణాలు విలయతాండం ఆడుతున్నాయి, అక్రమం విస్తరిస్తుంది. నా ప్రభు రాబోతున్నాడు. నీ మేలు కోరి మొరపెడుతున్నా ఆ రక్తము రాబోతుంది. ఎందుకు? రక్తము పెట్టాడు ఒకసారి వచ్చి, ఇప్పుడు అక్కడ రక్తం మొరపెడుతుంది. మరల వస్తున్నాడు నీ కొరకు ప్రాణం పెట్టాను కాదు. జాగ్రత్త. కనుక ఈ కొద్ది మాటలు నా దేవుడు మనందరి వినికిడిలో పదిలపరచునుగాక. అక్కడ కయ్యూను అవకాశం లేకుండా పోగొట్టుకున్నాడు. నా నీతిమంతుడైన యేసయ్య కొత్త నిబంధన గ్రంథంలో నీకు అవకాశం ఇస్తున్నాడు. గత 2025 నుంచి రక్తము మొరపెడుతూనే ఉంది. ఈ 26లో నన్ను నీ బతుకు మార్చుకొని నువ్వు నీ కుటుంబముతో పాటు కలిసి ఆ రక్తపు రక్షణలో నిలుస్తావని, ఆ రక్తపు కోటగోడులో నీకు వస్తావని నా కొరకు నీ కొరకు ఎదురు చూస్తున్నా. ఈ రక్తాన్ని ఎన్నాళ్ళు ఎదురు చూపులు చూసింది ఇక చాలు. కయ్యూనికి లేదు ఆ ధన్యత, కానీ సకల జాతి ప్రజలకు ఇచ్చాడు. నా ప్రియులారా, ఆ మాటలు మనం విన్నాం. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే రోజున రక్తం మొరపెడుతుంది. రక్తం మొరపెడితే మనకు మంచిది కాదు, రక్తము చిందిస్తే మనకు మంచిది కాదు. పాత నిబంధన గ్రంథంలో రక్తం చిందించిన వ్యక్తికి 3 రకాలైన శాపం. కొత్త నిబంధన గ్రంథములో నీతిమంతుడి రక్తాన్ని కళ్ళెర్ర చూసినటువంటి అప్పగించిన యూదా ఇస్కరియోతుకు నెమ్మది లేకుండా పోయింది. నువ్వు ఇంకా ఈ నీతిమంతుడైన యేసయ్య రక్తం దగ్గరికి రాకుండా దూరంగా ఉంటే, కడగబడి కూడా దూరంగా ఉంటే నీకు కూడా అదే గతి పడుతుంది. ఆ గతి పట్టకముందే నీ కొరకు నా కొరకు మన మేలు కోరి ఆఖరి రక్త బొట్టు వరకు చిందించిన ఆ రక్తం మొరపెడుతున్నప్పుడే మనమందరము ఆ రక్తాన్ని సమీపించుదుముగాక, మనమందరం ఆ రక్తపు నీరులోకి వచ్చుదుముగాక. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో పదిలపరచునుగాక. మోకరించి ప్రార్థన